సువార్త అనగా మంచి వార్త. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన వార్తయే మంచి వార్త. యేసుక్రీస్తు ప్రభు పుట్టడం అది మంచి, యేసుక్రీస్తు ప్రభు పెరగడము అది మంచి, యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించడము అది మంచిదే, యేసుక్రీస్తు ప్రభు పాతి పెట్టడము అది మంచిదే, యేసుక్రీస్తు ప్రభువు పరలోకానికి ఎక్కిపోవడం, మహిమలోకి మార్చబడము అది మంచిదే. మహిమలోకి మార్చబడిన యేసుక్రీస్తు ప్రభు రెండవసారి తిరిగి రావడము కూడా అది మంచిదే. ఇలాంటి మంచి వార్తను ప్రకటించడమే సువార్త ప్రకటించడం. క్రీస్తు గురించి ప్రకటించడమే సువార్త ప్రకటించడం. యేసుక్రీస్తు ప్రభు జననము, మరణము, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము, యేసు ప్రభు యొక్క రెండవ రాకడ, ఈ 4 విషయాలను గురించి మాట్లాడటమే సువార్త ప్రకటించడం. దీన్ని ఫుల్ గాస్పెల్ అంటారు. సంపూర్ణ సువార్త, సంపూర్ణ సువార్త. ఇది మంచి వార్త. ఈ వార్తని ఎవరైతే నమ్ముతారో, వింటారో వారికి శుభము కలుగుతుంది, వారికి మంచి జరుగుతుంది. వారి జీవితంలో జరుగుతున్న మంచి ఏంది అనంటే వారిలో ఉన్న పాపం తొలగింపబడుతుంది, వారు చేసిన పాపం క్షమించబడుతుంది, వారిలో ఉన్న పాప స్వభావం పోతుంది, వారిలో ఉన్న పాత స్వభావం పోతుంది, నూతన స్వభావాన్ని వారు ధరించుకుంటారు. ఇలాగ జరుగుతున్న ఒక వ్యక్తి జీవితంలో మార్పును తీసుకుని వస్తున్నదే సువార్త.